తనూజాని నామినేట్ చేస్తానని ఇదేంటి? అయితే కళ్యాణ్ నామినేషన్ విషయంలో ఎమాన్యుయల్ హర్ట్ అయ్యాడు. కళ్యాణ్, నువ్వు నాకు నామినేషన్ చేస్తానని చెప్పిన పేరొకటి, చేసిందొకటి. దానికి రీజన్ తెలుసుకోవచ్చా అని ఇమ్ము అడిగాడు. ఒక్క నిమిషం అన్నా, చెప్పాల్సిన పాయింట్లన్నీ చెప్పేశారు. జరగాల్సిన నామినేషన్స్ అన్నీ జరిగిపోయాయి అని కళ్యాణ్ అన్నాడు. అయినా సరే నీ వర్షన్ చెప్పాలి కదా. నేను నిన్ను నమ్మి నీకు నామినేషన్ టికెట్ ఇచ్చాను కళ్యాణ్. నువ్వు చెప్తే అది వేరేలా ఉంటుంది. నువ్వు నీ పాయింట్లు చెప్తా అన్నావనే ఇచ్చాను, లేదంటే నేనే డైరెక్ట్ గా చేసేవాణ్ణి. ఒకటే చెప్తా, తనూజాని నామినేట్ చేస్తా అన్నాడు, అందుకే ఇచ్చాను. ఈ వీక్ నాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా నేనే తనూజాని నామినేట్ చేసేవాణ్ణి. ఎందుకంటే నా దగ్గర ఒక పాయింట్ ఉంది కాబట్టి. అది చెప్తా అన్నాడనే నేను అవకాశం ఇచ్చాను. కానీ నాకు ఇది నచ్చలేదు కళ్యాణ్ అంటూ ముఖం మీదే చెప్పాడు ఇమ్ము. నువ్వు చేసింది మోసమే కళ్యాణ్. నాకు నువ్వు చేసింది అసలు నచ్చలేదు కళ్యాణ్. తనూజకి కూడా నేను ఇది డైరెక్ట్ గా చెప్తున్నాను. నేను ఈ వీక్ తనని నామినేట్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు అడిగావని, తనూజాని నామినేట్ చేస్తానని చెప్పావనే ఇచ్చాను. ధీమాన్ రీతు నీకు చేసింది మోసమైతే నువ్విప్పుడు నాకు చేసింది కూడా మోసమే. కళ్యాణ్ అనేవాడు ఒక పర్సన్ మీద చెప్తే కళ్యాణ్ని నమ్మే వాళ్ళు అందరూ నమ్ముతారు. అది నాకు కావాలి. కళ్యాణ్ ఎక్కువ క్లోజా ఆ పర్సన్ కి, ఎమాన్యుయల్ ఎక్కువ క్లోజా, ఆయేషా ఎక్కువ క్లోజా? అందుకోసమే నేను నీకు ఇచ్చాను. నమ్మకంగా పక్కన తిరిగేవాడు చెప్పేదానికి బయటవాడు చెప్పేదానికి తేడా ఉంటుందిరా అని చెప్పే ఇచ్చా నీకు. నాకది నచ్చలేదు కళ్యాణ్. నేను అందరికీ టికెట్స్ ఇచ్చేశాక కూడా ఆలోచిస్తున్నాను, ఎక్కడో రాంగ్ జరుగుతోంది, ఒకటి ఉంచుకోవాల్సింది అని ఆలోచిస్తానే ఉన్నా కళ్యాణ్. నేను నిన్ను నమ్మాను అంటూ ఇమ్ము చెప్పాడు. దీంతో రియల్లీ సారీ అన్నా అంటూ కళ్యాణ్ అన్నాడు. నేను ఒక్కటే నమ్మాను, కళ్యాణ్ అనేవాడు తనుజ గురించి ఏం చెప్తాడా అది నాకు కావాలి. ఆడియన్స్ కి అది కావాలి, షోకి అది కావాలి. కళ్యాణ్ ఇప్పుడు ఒకవేళ దీనివల్ల సంజన గారు వెళ్ళిపోతే అది నేను చేసిన తప్పవుతుంది. నిన్ను నమ్మడం నేను చేసిన తప్పవుతుంది అంటూ ఇమ్ము ఫైర్ అయ్యాడు. ఇలా నామినేషన్స్ అన్ని గట్టిగానే జరిగాయి. అయితే ఆడియన్స్ చాలా మందికి షాక్ ఇచ్చే విషయం ఏంటంటే, గత వారం మొత్తం హౌస్ ని అల్లకల్లోలం చేసిన మాధురిని కనీసం ఒక్కరి కూడా నామినేట్ చేయలేదు. మాకెందుకులే గొడవ అనుకున్నారో లేక మరేంటో రీజన్ వాళ్ళకే తెలియాలి.